నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఒక ప్రత్యేక అతిథి ఉన్నారు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హోంమంత్రిగా పనిచేసిన శ్రీ ఎంవి మైసూరారెడ్డి గారు. ఈరోజు తాజా రాజకీయాల మీద వారితో చర్చిద్దాం. సార్ నమస్తే. నమస్తే. ఇంకా తాజాగా ఈ వారం 10 రోజుల్లోనే మరొక అంశం ఏంటంటే ఎక్కువగా వార్తల్లో నలుగుతున్న అంశం, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఒక టీవీ చర్చా కార్యక్రమంలో ఒక క్లెయిమ్ చేయటం, అమిత్ షా వద్దకు నాదెండ్ల మనోహర్, పవన్ కళ్యాణ్ వెళ్ళటం, తర్వాత వాళ్ళు జగన్ అరెస్ట్ చేయాలని ఈయన కోరినట్టుగా ఈయన చెప్పటం, అంటే ఈయన అక్కడ జరిగిన సంఘటన ఈయన చెప్పటం. సో దానికి కూటమి పార్టీల నుంచి చాలా తీవ్రంగా అబ్జెక్షన్ రావటం, ఇదంతా జరిగింది. ఇప్పుడు అది ఎట్లా టర్న్ అయిందంటే, ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య ఒక వివాదం తరహాలో ఒక టర్న్ అయిన సందర్భం అయితే చూస్తున్నాం. మొన్న ప్రెస్ క్లబ్లో తెలంగాణ వాదులు, కొంతమంది తెలంగాణ సామాజిక ఉద్యమకారులు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారికి అండగా నిలిచి, ఆంధ్ర పాలకులు ఇక మా మీద పెత్తనం చేయడానికి లేదు, మా వద్దకు చేయటానికి వస్తే మాత్రం మేము ఎట్టి పరిస్థితులు ఊరుకోము, ఒకళ్ళిద్దరు కొంత తీవ్రంగా గొంతు మీద కాలేసి తొక్కుతాము పవన్ కళ్యాణ్ అన్నట్టుగా కూడా మాట్లాడారు. సో దీని మీద ఏమంటారు? ఇంత చిన్న వివాదం ఇంత పెద్దగా మారటానికి కారణం ఏంటంటే, ఇప్పుడు ఏమైందంటే అది చిన్న విషయం కాదు. ఇది అమిత్ షాను జగన్ అరెస్ట్ చేయాలని పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ అడిగినట్టు అమిత్ షా వాళ్ళు కొంచెం ఆగండి అని చెప్పినట్లు తనకు అభిజ్ఞ వర్గాల ద్వారా తెలిసిందేని ఆయన విన్నట్టు చెప్పారు. నాగేశ్వరరావు స్థాయి వ్యక్తి అటువంటి ఎవరో చెప్పినారు నాకు విషయం తెలిసిందే అని, అది తీవ్రమైన ఆరోపణ కదా. ఏది జగన్ అరెస్ట్ చేయడము అని పోయి అమిత్ షా దగ్గరికి పవన్ కళ్యాణ్ అడగడం అంటే అది కొంచెం తీవ్రమైంది. వాళ్ళ స్కిన్ సేవ్ చేసుకునే దానికి వాళ్ళు కూడా నాగేశ్వరరావు గారి మీద అటాక్ మొదలు పెట్టారు. సరే, తర్వాత ఆయన నేను విరమించుకుంటున్నాను, అది పొరపాటు అని చెప్పినారు. అంతతో సాధించుకోవడం బెటర్. దాన్ని ప్రొలాంగ్ చేసుకొని ఆంధ్ర తెలంగాణ అని చేసుకొని ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం అయితేనేమి అటు ఆంధ్ర రాష్ట్రం అయితేనేమి నష్టపోతున్నారు విడిపోయింది. దానివల్ల మేలు జరుగుతుంది అనుకున్నారు కానీ మేలు ఏం జరగలేదు, నష్టం జరిగింది అంతే. ఇది 2 రాష్ట్రాలకు నష్టం జరిగింది. కానీ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు విరమించుకున్నారు, కానీ దానికంటే ఆయన ఎక్కువగా హర్ట్ అయిన అంశం ఏంటంటే, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు సోషల్ మీడియాలో ఒక వ్యవస్థీకృతంగా ఆర్గనైజ్డ్గా ఆయన మీద అటాక్ జరిగింది. టీడీపీ ఆఫీస్ కేంద్రంగా ఆయన మీద మార్ఫ్డ్ పిక్స్ చేసి, కొంత మార్ఫింగ్ చేసి ఆయన మెడలో వైసీపీ కండవా వేయటం, తర్వాత కొంత ట్రోల్ గ్యాంగ్స్, అంటే ఇప్పుడు విమర్శలు చేసే గ్యాంగ్స్ సోషల్ మీడియాలో రెచ్చిపోయారు, కొంచెం వ్యక్తిగతంగా అఫెండ్ అయ్యారని. తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా కొంత వెటకారం చేస్తూ ప్రొఫెసర్ నాగేశ్వర్ని మాట్లాడుతూ హెచ్చరించటం, మేము ఇప్పటి వరకు ఉపేక్షించాం, తాట తీస్తాం, తోలు తీస్తాం అని కూడా అన్నారు. ఆయన ఉద్దేశించి అన్నారా లేదంటే అది యథాలాపంగా అన్నారా అనేది తెలియదు. అంటే రాజకీయ నాయకుడు గారు అనుకోండి, సినిమా నుంచి వచ్చినారు, కొంచెం ఇది సీరియస్ మ్యాటర్ కదా. జగన్ అరెస్ట్ చేయమని పోయినారు అనేది అది కొంచెం సీరియస్ మ్యాటరు. దాన్ని డీల్ చేసేటప్పుడు కొంచెం సక్రమంగా చేసుకొని ఉండాల్సింది. ఆయనకు పూర్తిగా విషయం తెలిసినట్టు చెప్పడంతో కొంచెం అఫెండ్ అయింటారులేండి. అటువంటిప్పుడు ఎన్ని సోషల్ మీడియా వచ్చినాక చెప్పలేము, వాళ్ళే రాసినారా, పవన్ కళ్యాణ్ అన్నలా, లేకుంటే తెలుగుదేశం పార్టీ ఆఫీసులు పుట్టినాయా, ఇవన్నీ చెప్పేదానికి అవకాశం లేదు. కానీ తెలుగుదేశం అఫీషియల్ ఖాతా ఎవరైనా పెట్టచ్చు కదా ఖాతాలో. అన్ని రకరకాలు వస్తుంటాయి కాబట్టి దాంట్లో విషయం ఎంతో నిజమెంతో ఎవరం చెప్పలేము. అది దురదృష్టకరం ట్రెండ్ తీసుకోవడం. ఎందుకంటే అటు పవన్ కళ్యాణ్ కు మంచిది కాదు, ఇటు నాగేశ్వరరావు గారికి మంచిది కాదు. మరి ఈయన ఎందుకు అది కామెంట్ చేశారో అది నాగేశ్వరరావు గారికి తెలియాలి. ఆయన మళ్ళీ విత్డ్రా చేసుకున్నాడు అనుకోండి, అంతటితో సమస్య పోతే మంచిది. దీని ఊరికి వికృతంగా మార్చడం అనేది అంత పద్ధతి కాదు. ఎందుకంటే ఈ మీరు కండువాలు కప్పడం అంటే సీరియస్ మ్యాటర్ కాదండి. అంటే ఒక జర్నలిస్ట్ ఆయన ఇంటిగ్రిటీ ఏదో ఉందిలేండి, ఆయనకు నాగేశ్వరరావు గారికి ఉండే ఇంటిగ్రిటీ ఉంది, కాదని లేను. ఆయన కండువాలు కప్పి వైఎస్ఆర్సీపీ ఏజెంట్ అనేటట్టు చూపించడం అనేది తప్పే, కాదండి నేను. అది ఎవరు చేసినారు అని అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో రకరకాలు వచ్చాయి. మొన్న కూడా కొందరు ఏం చేసినారంటే నాకేం సంబంధం లేదు, పోవడం లేదు,
నేను ఎప్పుడూ ఢిల్లీలో నేను రాజ్యసభ మెంబర్గా ఉండేటప్పుడు సూట్ వేసేవాడిని నేను, ఎందుకంటే అక్కడ చలి ఎక్కువ ఉంటుంది వేసుకొని. ఎక్కడో విమానాశ్రయంలోనే ఏదో కలిసినాను ఆయన. ఓకే. కలిసినప్పుడు మాట్లాడతాం కదా, ఆంధ్ర నుంచి వచ్చి ఢిల్లీలో ఆంధ్ర నుంచి పాలిటీషియన్స్ వచ్చినప్పుడు జనరల్గా మాట్లాడు. ఆ ఫోటో తీసి పెట్టి జగన్తో ఉండేది ఏదో ఫోటో తీసి పెట్టి లండన్లో చర్చలు జరుపుతున్నారని వేసినారు. ఏం చేయాలి చెప్పు. నేను పోయి ఏదో లండన్లో, నేను ఎక్కడ పోయినా, నేను ఇక్కడ హైదరాబాద్లో ఉన్నా, అందరికి కనపడతానే ఉండా. రోజు వాకింగ్ పోతాను, పొద్దున్న లేస్తే అందరికి కనపడతా. అంటే వాకింగ్ రోజు ఇన్నే ఉండవు కదా సార్. లండన్కి ఎప్పుడు పోయింటే లండన్కి ఎప్పుడు పోయినా స్వామి, ఏదో వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టింటారు ఇవన్నీ, నాకేం సంబంధం ఉంది, నేను పట్టించుకోవడం కూడా లేదు. కానీ ఖండించినా అది కూడా చూసినాంలే అని చాలా మంది అన్నారు. రకరకాలు వస్తుంటాయి. దాన్ని కొంచెం ఇద్దరు అటు పవన్ కళ్యాణ్ కానీ ఇటు నాగేశ్వరరావు గారు కానీ ఏంటో లేని తేలిగ్గా తీసేసుకుంటే అది సమస్య పోతుంది అంట. దాన్ని చిలువలు పలువలు చేసుకుంటే ఇంకా అంత ఎక్కువ అవుతుంది. అయితే ఇద్దరికి నేను విజ్ఞప్తి చేసేది ఇంతటితో మంచిది అది అని చెప్తాను, సలహా అయితే నా సలహా.